ॐ योगे तवस्तरम् वाजे हवामहे सखाय इन्द्रमूर्तये सखाय इन्द्रमूर्तये ॐ चत्वारि शृङ्गा त्रयो अस्य पादा द्वे शीर्षे सप्त हस्तासो अस्य त्रिधा बद्धो वृषभो रोरवीति महो देवो मर्त्याम् आविवेश महो देवो मर्त्यो आविवेश ॐ चत्वारि वाक् परिमिता पदानि तानि विदुर्ब्राह्मणा ये मनीषिणः गुहात्रीणि निहिता नेङ्गयन्ति तुरीयं वाचो मनुष्या वदन्ति तुरीयं वाचो मनुष्या वदन्ति ॐ सक्तुमिव तित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत अत्र सखायः सख्यानि जानते भद्रैषां लक्ष्मीर्निहिताधिवाचि भद्रैषां लक्ष्मीर्निहिताधिवाचि ॐ वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं सूत्रकारं त्राणत्रयम् प्राणतोऽस्मि मुनित्रयम् ॐ शान्ति 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 परमपिता परमात्मा शाश्वत पिता शाश्वत माता सर्वपिता सर्वमाता जगत पिता जगन्माता जगदाम्बा ओम ओम भूर्भुवः स्वः प्राणाधारं दुःखहरं सुखदायकम् ओम आत्मदा ज्ञानदा बलदा वर्चदा हर्ष सर्वदा మోక్షద ఓం ఓం కో వందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడ చేతనాది చరా అచర జగత్తుకు వందనాలు.
సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణమ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, మోక్ష ఆకాంక్షులారా, సాధకులారా, సదా విద్యార్థులారా, జీవితమంతా ఈ వర్ణాలు స్వరాలు మాత్ర బలం సంధి సమాసాలే. ఇదే జీవనం. అసలు జీవనం సంధులలో నుండి సాగడమే. సంధిలో ఇరుక్కుని అక్కడ ఉండిపోవడం కాదు. ఆ సంధి కాలంలో జాగ్రత్తగా ఉండడం అవసరం ఉంది. అది అక్షరాల సంధి అయినా, జీవనములో సంధి అయినా. జీవనములో కూడా సంధులున్నాయి, కాలములో సంధులున్నాయి. ఋతు సంధులు, కాల సంధులు, మాస సంధులు, అయన సంధులు. జీవనంలో కూడా సంధులున్నాయి, స్వరాలున్నాయి, అక్షరాలున్నాయి, అక్షరాలున్నాయి, వర్ణాలున్నాయి, వర్ణీయాలున్నాయి. అసలు అక్షరం పరబ్రహ్మ పరమాత్మయే. మనకు అక్షరాలు కావాలి, అక్షరుడు కావాలి, అక్షరము కానివి కావాలి, నిత్యాలు కావాలి, నిత్య సత్యాలు కావాలి, శిథిలము కానివి, జీర్ణము శీర్ణము కానివి, శాశ్వతము కావాలి. క్షరము కానివి, నశించనివి, అనిత్యము కానివి, నిత్యాలు కావాలి. సంధుల నుంచి సాగిపోవాలి. సంధులే సంధులు, ఎన్నెన్నో సంధులు. ఇద్దరి మధ్య సంధి. సంధే సంహిత, సంహితమే సంధి. సంహిత అన్నా సంధి అన్నా సుమకి అర్థం. సంహితం, మంచి హితం జరగాలంటే సంధి కావాలి. సంధి, సంధి. ధీ స్థిరం, ధీ బుద్ధి, మంచి బుద్ధి కావాలి. సంధి కావాలి. సరైనటువంటి బుద్ధి, సరైనటువంటి స్థిరత్వం అవసరం ఉంది. సమ్యక్ ధీ, పాతుకొని ఉండాలి, సరిగా అర్థం కావాలి. ఆ సంధులు ముఖ్యంగా ఆశ్రమాలు, బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. ఈ మధ్యలో సంధులు ఉంటాయి. 3 సంధులు వస్తాయి. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము. మధ్యలో సంధి. వానప్రస్థము, సన్యాసము, మధ్యలో సంధి. బ్రహ్మచర్య ఆశ్రమంలో విద్యా అధ్యయనం, విజ్ఞానాల సంపాదన చేసుకున్న తర్వాత వ్యసనాలను, అలవాట్లను అర్థం చేసుకుని మంచి వ్యసనాలను, మంచి అలవాట్లను, మంచి విచారాలను పోగు చేసుకుని కొందరు అక్కడే ఆగిపోవచ్చు. ఆగిపోవడం కాకుండా మననం చింతనం చేసి బ్రహ్మచర్యం నుంచి గృహస్థం వచ్చేటప్పుడు సంధి. ఆ సంధిలో అర్థం కావాలి. బ్రహ్మచారిగా ఉండడమా, గృహస్థం తీసుకోవడమా? గృహస్థ ఆశ్రమంలో ప్రవేశించాలంటే ఆ యోగ్యత, సామర్థ్యం నాకుందా లేదని చూసుకోవాలి.
ఆలోచించాలి, మరణం చింతన చేయాలి. అది సంధి కాలం. ఆ బ్రహ్మచర్యము గృహస్థము కాని స్థితి. అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అటా ఇట బ్రహ్మచర్యమా గృహస్థమా, అది సంధి కాలం. ఇదంతా కూడా ఒక యోజన, జీవన భవనానికి ఒక యోజన అవసరము. అలాగే గృహస్థం తర్వాత వానప్రస్థం. గృహస్థంలో సాధించవలసినవి ఎన్నో ఉన్నాయి, సాధించినాము. పిల్లలను కనడము, పెంచడం కూడా జరిగింది, అన్ని జరిగింది. అదొక సంధి. అక్కడ జాగ్రత్త ఉండాలి. ప్రతి సంధి జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సంధి అన్నమాట. సంధిలో ఈదరి ఆదరి రెండు ధరలు ఉంటాయి, రెండు ఒడ్లు ఉంటాయి. అలాగే గృహస్థం తర్వాత వానప్రస్థం యోగ్యత ఉండే, అటువంటి స్థితి ఉంటే, సామర్థ్యం ఉంటే, మరణం చింతనం చేసి సరైన నిర్ణయం చేసి వానప్రస్థం తీసుకున్నాం. వానప్రస్థం తర్వాత మళ్ళీ సాధన మొదలవుతుంది. ఆ వానప్రస్థం నుంచి సన్యాసం. వానప్రస్థం సన్యాసం మధ్యలో సంధి. వీటిని త్రినాశిక అగ్ని ఉన్నారు, 3 అగ్నులు ఉన్నాయి. కఠోరం ప్రకాశం నింపుకోవాలి, అగ్ని కూడా నింపుకోవాలి. అగ్ని ఎదుగుతుంది, ప్రకాశిస్తుంది, వెలుగునిస్తుంది, భస్మం చేస్తుంది, ముందు నడుస్తుంది. అగ్ని 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 అగ్రణి భవతి. అగ్ని అంటేనే అగ్నరి. అగ్రణి. అగ్రణి అంటే ముందు ఉంటుంది, చీకట్లో ముందుండేది వెలుగే. కరదీపికలు. అగ్ని ముందుండాలి, వెలుగు ముందుండాలి, ప్రకాశం ముందుండాలి. ఆ ముందులాగే మనం కూడా ముందుండాలి. నేతల నయతిథి, నయనం జరగాలి. అందుకే కళ్ళు ముందుకు చూస్తాయి, అందుకే నయనాలు అన్నారు. నాయకత్వం వహించేది అగ్నిలాగా ఉండే గుణం. అందుకే బ్రహ్మచర్యం గృహస్థం వానప్రస్థం సన్యాసం మధ్యలో ఉండాలి. బంగారాన్ని శుద్ధి చేసినట్టుగా మురికి మలినముతో ఉన్నటువంటి బంగారాన్ని శుద్ధి చేయడానికి అగ్నిలో వేసి కాలుస్తారు. శుద్ధమైన బంగారం ఆ విధంగా అగ్నిలో కాల్చబడాలి. యోగాగ్నిలో, సాధన అగ్నిలో. అలా అటువంటివే నిజానికి ఆ జీవన సంధు లాంటివే ఈ వర్ణాల సంధులు, ఈ అక్షరాల మధ్యల సంధులు, వర్ణాలు, స్వరాలు, మాత్రలు. ఈ విషయాన్ని తైత్రీయ ఉపనిషత్తులో నిజానికి ఇది తైత్రీయ అరణ్యకం యొక్క భాగము. తైత్రీయ ఉపనిషత్తు తిత్రి అనే ఋషికి సంబంధించినటువంటి ఉపనిషత్తు ఇది. అందులో ముఖ్యంగా ఆరంభంలోనే ఈ శిక్షాధ్యాయం అనే ఒక వల్లి ఉంది. ఇక్కడ వల్లులు అంటారు, అధ్యాయాలను వల్లులు అంటారు. ఇందులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. శిక్షాం వ్యాఖ్యాస్యామః వర్ణః స్వరః మాత్రా బలం సామా సంతానః ఇది యుక్తః శిక్షాధ్యాయ అనే అధ్యాయం పేరు శిక్షాధ్యాయం చెప్పబడింది. ఇందులో అభ్యంతర ప్రయత్నాలు
ఇక్కడ బలం అంటే ఎంత బలంతో ఉచ్చరించాలి, అల్ప ప్రాణాలను మహాప్రాణాలను ఎలా ఉచ్చరించాలి. ఈ సామ్ అంటే ఉచ్చారణలో సమత ఎలా ఉచ్చరించాలి, ఏ అక్షరాన్ని ఎలా ఉచ్చరించాలి, ఏ శబ్దాన్ని ఎలా ఉచ్చరించాలి అనే విషయాన్ని సామ అన్నారు. సంతానం అంటే పదాల సంతానం ఉంటుంది. తను విస్తారే అనే ధాతువు తను అంటే విస్తరించడం, సంతానం అంటే అక్కడ మంచిగా విస్తరించడం. సంస్కృతంలో తను విస్తారే ధాతువు, తను విస్తారే విస్తరించాలి. ఈ శిక్ష అక్షరాలు నేర్చుకోవాలి. ఈ వర్ణాలు అంటే ఇక్కడ అక్షరాలు నేర్చుకోని చెప్పడం జరిగింది. మనం అక్షరాల గురించి ప్రయత్నం చేసినాము. ఒక్కొక్క అక్షరానికి అర్థాలు ఉన్నాయి. ముఖ్యమైన అర్థాల, ప్రధాన అర్థాల గురించి మీకు పరిచయం చేయడం జరిగింది. ఈ సంధ్ర గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఈ పృథ్వీ పూర్వరూపం అయితే ద్యులోకం ఉత్తరూపం అని, తర్వాత అధిలోకం, అధిజ్యోతిషం, అధివిద్య, అధిప్రజ, అధ్యాత్మ అని చెప్పేసి ఈ మధ్య పూర్వరూపం ఉత్తరూపము, పృథ్వీ ద్యులోకము. పృథ్వీ పూర్వరూపం అయితే అంటే మన శబ్దాల్లో 2 శబ్దాలు ఉన్నాయి. శబ్దం యొక్క చివరి అక్షరం దాని పూర్వరూపం అంటారు. తర్వాత ఉన్నటువంటి శబ్దం యొక్క ముందు అక్షరం అది ఉత్తర రూపం. 2 కలిస్తే సంధి అవుతుంది. అలాగా ఖగోళానికి, భూగోళానికి ఈ సంధ్ర గురించి సంధి అనే విషయం తీసుకొని ఎన్నో వైజ్ఞానిక విషయాలు ఇందులో చెప్పడం జరిగింది. అందులో అధిలోకంలో పృథివీ పూర్వరూపం అయితే, ద్యులోకం ఉత్తర రూపం అయితే మధ్యలో సంధి ఆకాశం అవుతుంది. పృథివీకి ద్యులోకానికి మధ్య సంధి ఆకాశం. సంధానం చేసేది ఏమిటి, కలిపేది అది వాయువు అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా పరిశోధనీయ అంశాలు ఉన్నాయి. అలాగే అధిజ్యోతిషం అనే విషయంలో అగ్ని పూర్వరూపం అయితే సూర్యుడు ఉత్తర రూపం, మధ్యలో సంధి జలం. అగ్నికి సూర్యుని మధ్యలో జలం అనేది సంధి అయితే సంధానం విద్యుత్, సంధానం చేసే కలిపేది విద్యుత్ అని చెప్పడం జరిగింది. ఇది కూడా పరిశోధనీయ వైజ్ఞానిక విషయం ఉంది. అలాగే విద్య విషయంలో ఆచార్యుడు పూర్వరూపం అయితే శిష్యుడు ఉత్తర రూపం. విద్య అనేది సంధి, ప్రవచనం, ఉపదేశం, బోధన అనేది సంధానము, కలిపేది. విద్య అనే సంధి, దానికి సంధానం చేసేది ప్రవచనం. అలాగే అధిప్రజ అనే విషయంలో మాతా పూర్వరూపం అయితే పిత ఉత్తర రూపం, ప్రజ అంటే సంతానం సంధి అవుతుంది. సంధానం ప్రజననం, ఈ జన్మనివ్వడం ఇది. అలాగే అధ్యాత్మ విషయంలో కర్మేంద్రియాలు పూర్వరూపం అయితే ఉత్తర రూపం జ్ఞానేంద్రియాలు, సంధి వాణి అవుతుంది. సంధా జిహ్వ అవుతుంది. 4 సంధానం కలిపే వాణి అనేది సంధి, జిహ్వ సంధానం. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల మధ్యలో జిహ్వ. నిజానికి కర్మేంద్రియ 4 బుద్ధితో ఆలోచించే ప్రయత్నం చేస్తాం. ఆత్మ బుద్ధి సమేత్యార్థాన్ మనోయుంక్తి వివక్ష మనః కాయాన్ని ఆహయంతి. స ప్రేరయతి మారుతం మరుతః తు ఉరసి చరమందం జనయతి స్వం. స్వం ఎలా పుడుతుందో చెప్పడం జరిగింది. ఆత్మ బుద్ధి సమేత్యార్థం, ఆత్మ బుద్ధితో ఆలోచించి నిర్ణయం తీసుకుని మాట్లాడాలనుకుంటుంది. అదే విషయాన్ని జ్ఞానేంద్రియం బుద్ధి సంధి అని కలిపేది
మనం నాలుక అంటే ఇక్కడ కర్మేంద్రం మాట్లాడే శక్తిని కర్మేంద్రియం తీసుకోవాలి. నాలుక కేవలం కనిపించే నాలుక కర్మేంద్రియం కాదు. నాలుక కర్మేంద్రియానికి ఆధారం. నా విషయాలు చెప్పడం జరిగింది. మనకు కావాల్సిన విషయాలు ఏంటంటే ఆచార్యుడు శిష్యుడు మధ్యలో విద్య రావాలంటే ప్రవచనం అవసరం. ఇవన్నీ కూడా ఆ విద్య అనేది సంధి, తల్లిదండ్రుల మధ్య సంధి అనేది సంతానం మధ్య ఉంటుంది. పిల్లల తర్వాత కూడా పిల్లల మధ్యలో ఉంటారు. ఉచ్చారణ ఎంత బలంతో ఉచ్చరించాలి అనేది కూడా జీవితాన్ని కూడా వర్తిస్తాయి. జీవనానికి ఈ వ్యాకరణానికి సంబంధం విషయంలో తైత్తిరీయ ఉపనిషత్తులో చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఎన్నో విషయాలు. ముఖ్యంగా మనకు మన జీవితం ఎలా ఉండాలో కూడా చెప్పడం జరిగింది. మన జీవితం ఛందోబద్ధంగా ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి మన జీవితానికి. ఇక్కడ పరమాత్మతో కోరుకోవడం జరుగుతుంది. నా మేధ బాగుండాలి అంటే, మేధ అంటే తొందరగా గ్రహించే శక్తిని మేధస్సు అంటారు. ఆశుగ్రహణ బుద్ధి అన్నమాట, తొందరగా అర్థం చేసుకునే బుద్ధిని మేధ అంటారు. ఆ మేధ ఉండాలి. నేను ఆత్మ ఉండాలి. తర్వాత నా శరీరం బలంగా ఉండాలి, నా వాణి మాధుర్యంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. మధురంగా ఉండాలి వాణి. ఆ వాణి ఎలా ఉండాలి? హే ఇంద్ర మేధయా స్పృణోతు ధారణో భూయా శరీరమే విచక్షణం. నా శరీరం బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. జిహ్వామే మధుమత్తమా, భూరి విశ్రవం. నా చెవులతో బాగా వినాలి, మంచి విషయాలు బాగా వినాలి. కర్ణాభ్యాం, నా కర్ణములతో భూరి విశ్రవం. ఇంద్ర హే పరమాత్మ, నీవు జ్ఞానం యొక్క శృతం మే గోపాయ. ఏదైతే వింటానో ఆ విన్న విషయాలు జాగ్రత్తగా ఉండాలి, నన్ను రక్షించుగాక. నా చుట్టూ మేధ ఉండాలి, అదే నిజానికి అసలైన ఖజానా, అసలైనటువంటి కోశం అదే జ్ఞానం కావాలి. పరమాత్మ నా మేధ ఎలా ఉండాలి? ఆవహంతి వితన్వాన అంటే నా మేధ కొత్త కొత్త జ్ఞానాలను ఆహ్వానించుగాక, కొత్త కొత్త జ్ఞాన విజ్ఞానాన్ని ఆహ్వానించగా ఉండాలి. అది విస్తారం కావాలి, తొందరగా పెరగాలి. కుర్వాణ ఆత్మన వాసాంసిమమ గావశ్చ. ఆవులు పశువులు అన్నపానం సదా లభించుగా అంటే ఇక్కడ ఆవు పాలు ఎందుకు తీసుకున్నారంటే బుద్ధికి గుర్తన్నమాట. ఈ విధంగా భూర్భువస్వ, ఇవి 3 వ్యాహృతులు అన్నారు. ఈ 3 వ్యాహృతులు కాకుండా 4వ వ్యాహృతి ఉంటుంది, దాని పేరు మహా అంటే బ్రహ్మ, ఆత్మ, పరమాత్మ. ఓం భూర్భువస్వ. ఈ భూర్భువస్వ ఎవరు? వీటి గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ భూర్భువస్వలో కూడా సంధి ఉంది. భూహు భువ స్వహ. ఇదంతా కూడా ఒక వైజ్ఞానిక విషయం. అంటే మన ఎలా అర్థం చేసుకోవాలి, మన జీవనం అటువంటి సంధులను ఈ భాషకు ముడివేసి
ఈ భాష జీవనం దానికి ఉన్నటువంటి ఒక పోలిక గురించి చెప్పడం జరిగింది. కేవలం భాష అనుకుంటున్నాం, నిజానికి భాష మాత్రమే కాదు మన జీవనం. మన వాణి సరిగా ఉండాలి. వాణి సరిగా ఉండాలంటే మన శరీరం ఆరోగ్యం బాగుండాలి. ఒకదానికొకటి సంబంధం ఉంది. సంధిలో చాలా జాగ్రత్తగా ఉండడం, సావధానంగా ఉండడం అవసరం. ప్రతి సంధిలో ఇప్పుడు ఇది వానాకాలం, నిజానికి ఋతువును అనుసరించి ఇది గ్రీష్మ ఋతువు, కానీ వాతావరణం వానాకాలం వాతావరణం, ఇది గమనించాలి. ఋతువేమో గ్రీష్మ ఋతువు, ఇది వర్ష ఋతువు కాదు. ఇంకా ఆషాఢములో వర్ష ఋతువు రాదు. చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం, జ్యేష్టం ఆషాఢం గ్రీష్మ ఋతువు. శ్రావణం భాద్రపదం అది వర్ష ఋతువు అవుతుంది. శ్రావణ మాసం నుంచి వర్ష ఋతువు. ఇది మధ్య ఆరోగ్యాన్ని బట్టి మన ఉచ్చారణ ఉంటుంది. మన మాటలో బలం బలహీనత అనేది మన శారీరక ఆరోగ్యాన్ని బట్టి, మానసిక ఆరోగ్యాన్ని బట్టి ఉంటుంది. అందుకే ఒకదానికొకటి సంబంధం ఉంది. ఈ భూర్భాసు అర్థమైతే చాలు, జీవితం అంతా అర్థమైపోతుంది. భూ అంటే పృథివీ అని, భూ అంటే అగ్ని అని, భూ అంటే కానీ భూ అంటే ప్రాణం అని. ప్రాణాయ స్వాహ, ఓం సరాయిత్యాయ వ్యానాయ స్వాహ, ఓం ప్రాణాయానేభ్య స్వాహ అని చెప్పి చెప్పుకుంటాం యజ్ఞం చేసేటప్పుడు. ఓం భూరగ్నే ప్రాణాయ స్వాహ, అందులో భూ అగ్ని ప్రాణం. అది స్వర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం అని చెప్పేసి 7 లోకాలు. అలాగే ఈ ఈ తలాతలం, రసాతలం అని చెప్పేసి చెప్తాం. అవి కింది వైపు, ఇది మీద వైపు. ఉన్నతి వైపు భూర్భువ స్వహ మహా జన తప సత్యం, ఇవి పై వైపు, ఉన్నతి వైపు. ఇలా చెప్పడం జరిగింది. అలాగే భువ భువ అంటే అంతరిక్షం, మధ్యలోకం. తర్వాత అది వాయు, వేదపరంగా సామలు, సామ విద్య, అపానానికి సంబంధం అది. అలాగే స్వానం అది ద్యులోకం, ఆదిత్యునికి సంబంధం, యజుస్తులకు సంబంధం. వ్యానం మన ప్రాణం విషయంలో ప్రాణాపాన వ్యాన సంబంధం, దాంట్లో వ్యానం అన్నమాట. అలాగే మహా అది ఆదిత్య, అధిలోకంలో చంద్రమ, అది విద్యల బ్రహ్మ అన్నం. ఇదంతా కూడా ఒక విద్య ఉంది, ఒక రహస్యం ఉంది. మనకు కావాల్సిన విషయాలు ఏంటంటే భూర్భువస్వ, ఓం భూర్భువస్వ అనేది మహావ్యాహృతులు. అందులో మహా ఇది 4వ వ్యాహృతి, తురియం అన్నారు. ఇందాక చెప్పుకుంటే మంత్రం కూడా తురియం అనే శబ్దం వచ్చింది. తురియం అంటే అది మహా బ్రహ్మ, మహాబ్రహ్మ. అందులో ఈ చివరిది ఏతుందో తురియం అనేది, తురియం అంటే 4వది, అది మహాబ్రహ్మ పరంపిత పరమాత్మ గురించి జరిగింది. అంటే ఈ ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం ఏది ఉన్నాయో ఈ కష్టాలు, సమస్యలు అన్ని కూడా పోవాలంటే ఓం భూర్భువ స్వ అని అర్థం చేసుకోవాలి. అప్పుడు మహా అవుతారు, మహనీయులు అవుతారు. నిజానికి ఓం భూ పోతాయి, ఓం స్వ అంటే కొన్ని సమస్యలు పోతాయి. మనం ఈ శబ్దాలతో గనక ఉద్గీతంగా ఉచ్చరిస్తే బయటకి ఓం భూహు, ఓం భూహు, లేదా ఓం భువ స్వహ, ఓం మహా, ఓ మహా ఇలాగా ఉచ్చరించినప్పుడు శరీరం ఉన్నటువంటి దోషాలు పోతాయి, రోగాలు పోతాయి, మానసిక
కూడా శాంతి లభిస్తుంది. మానసికత ఉన్నటువంటి వికృతులు పోతాయి. ఇదంతా ఒక ప్రయోగం, ఒక విజయం ఇది. దీనికి మన అక్షరాలకు స్వరాలకు సంబంధం కనుక అర్థం చేసుకుంటే మన ఉచ్చారణ బట్టి మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలకు అంగాలకు సంబంధం ఉంటుంది. అవయవాలు అంగాలు ప్రభావితమవుతాయి మన ఉచ్చారణ బట్టి. మన అక్షరాల యొక్క ఆ చయనాన్ని, మనం ఏ పదాలు ఉచ్చరిస్తున్నాము, ఏ శబ్దాలు ఉచ్చరిస్తున్నాము, ఆ శబ్దంలో ఉన్నటువంటి అక్షరాలు ఏమిటి, దాన్ని బట్టే మన మనస్సు, మన స్థితి, మన పరిస్థితి, మన శరీరం ఇవన్నీ ఉన్నాయి. అందుకే మంత్రాల్లో శక్తి ఉంది. గాయత్రి మంత్రంలో శక్తి ఉంది. గాయత్రి మంత్రంలోని శక్తి వేరు, ఇతర మంత్రాల్లో ఉన్న మాటల్లో, ఆ పలుకుల్లో ఏ అక్షరాలు శబ్దాలను ఉచ్చరించాలి, ఆ ఉచ్చారణ ఎంత స్వచ్ఛంగా, ఎంత శుద్ధంగా ఉండాలి అని గమనించాలి. అందుకే నాలుకను గమనించాలి. ఆ నోటిలో, ఆ కంఠంలో ఉన్నటువంటి ఆ వర్ణాల అక్షరాల యొక్క స్థానం ఏమిటో గమనించాలి. నాలుకను ఎలా తాకించాలి, ఎలా ఆడించాలి, ఎలా స్పర్శ అంటే ఎలా, ష అంటే ఎలా, ష మూర్ధన్య ష ఎలా ఉచ్చరించాలి. వీటి గురించి మనకు వర్ణోచ్చరణ శిక్షలో చెప్పబడి. అందుకే ఉచ్చారణ దోషాలు పోవాలంటే మనసు బాగుండాలి. మనసు బాగుండాలంటే మన పరిస్థితిని బాగా చేసుకోవాలి. దానికి శరీరం యొక్క ఆరోగ్యం, మనసు యొక్క ఆరోగ్యం అవసరం. శారీరక, మానసిక ఆరోగ్యాలు చాలా అవసరం. అందుకే శారీరక ఆరోగ్యాన్ని బట్టి, మానసిక ఆరోగ్యాన్ని బట్టి మన ఉచ్చారణ ఉంటుంది, మన వ్యవహారం ఉంటుంది, మన భావాలు ఉంటాయి. ఆరోగ్యం బాగలేదు, పని పోయింది, బంధువులు వచ్చారు, అప్పుడు మన స్థితి ఎలా ఉంటుందో, ఎలా మాట్లాడతాం, లోపల ఎలా బాధపడుంటాం. కోపాలు, తాపాలు, వీటి యొక్క ప్రభావం చాలా ఉంటుంది ఉచ్చారణ పైన. ఎంత కాదన్నా అవునన్నా ఒక్కోసారి వీటన్నిటికీ పరిష్కారం ఈశ్వరోపాసన. అందుకే పరపిత పరమాత్మ కోరుకుంటూ ఉండాలి. అసలు పరబ్రహ్మను వదిలిపెట్టినాం కాబట్టి ఇన్ని సమస్యలు వస్తున్నాయి. అక్షరాన్ని వదిలిపెట్టినాం, ఈ అక్షరాలను, ఈ అక్షరాల గురించి కూడా వదిలిపెట్టినాం. ఈ అక్షరం తెలియదు, ఆ అక్షరం తెలియదు. ఒక అక్షరం యొక్క రహస్యం, అక్షరం యొక్క అర్థం చాలా లోతుగా ఉంటుంది. ప్రతి ఒక్క అక్షరం అది ధాతువు, నిజానికి అది బీజం. శబ్దాకు బీజం అక్షరం. అవి మారవు. మారని అక్షరాలు మనకు వేద ప్రామాణికంగా చెప్పాలంటే 17 మాత్రమే. ఆ 17 అక్షరాలను సరిగా అర్థం చేసుకుంటే అన్ని అన్ని దాంట్లోనే ఉన్నాయి. 17 అక్షరాలు అన్ని వచ్చేస్తాయి. నిజానికి అక్షరాలు అనుకుంటే అవి 3. ఇంకా లోతుగా వెళితే అక్షరం ఒకటే అని కూడా చెప్పదండి, ఏకాక్షరమే. ఆ ఏకాక్షరం నిజానికి ఓం, ము అనేది ముగింపు కాబట్టి ఓ అనేది ఒకటే. అంటే ఓలో మళ్ళీ ఆ ఊ ఉంది. ఓ అంటే ఆ ఊ కలిస్తే ఓ. ఊ అనడానికి కూడా మళ్ళీ ఆ అవసరం, ఆనే ఆధారం. అందుకే ఆ మాత్రమే అసలైనటువంటి పునాది అక్షరం, ఆ మాత్రమే. ఆ అలా అన్నిటికీ ఆధారం ఆ అనే ఒక అక్షరం. అక్షరంలో కూడా ఆ ఉంది మళ్ళీ. క్షరము కానిది అక్షరం. అక్షరం మాత్రమే క్షరము కాదు. మిగతా అక్షరాలు అటు ఇటు మారే అవకాశం ఉంది. ఈ అంటే మారే అవకాశం ఉంది. ఈలో కూడా ఆ ఉంటుంది మళ్ళీ. ఈ క ఖ గ ఘ మ చ ఛ జ జ ఎక్కడైనా
ఆ అనేది తప్పకుండా వస్తుంది. లేకపోతే కు ఖు గు ఘు అని వస్తుంది. ఛ ఛ ఝ ఝ హలంతా చెప్పాల్సి వస్తుంది. తలకటు తలకట్ అంటే ఆ అనే అక్షరం యొక్క సంక్షిప్త రూపం అది, సంకేతం. ఈ విధంగా అచ్చులైన హల్లులైన అసలు ఆధారం ఆ. అందుకే మనకు వేదమంత్రం కూడా ఆతో మొదలవుతుంది. అగ్ని మేళే పురోహితం. ఈ విధంగా మన జీవితానికి ఈ అక్షరానికి సంబంధం ఉంది. అందుకే ఓంకారం అనేది ముఖ్యం. ఓంకారం అంటే కేవలం ఓ అనుకుంటున్నాం, కానీ ఆ ఓ ము ఆ ఓ ము దాని అర్థం ఉంది. ఆ అంటే అర్థం ఏంటి, ఓ అంటే అర్థం ఏంటి? సత్యార్థ రాశిలో ఆరంభంలో మొదటి సమూలసంలో ఆరంభంలో చెప్పడం జరిగింది. ఆ ఓ మా ఈ మూడు అక్షర సముదాయం ఓం. ఒక 2-3 ఉపనిషత్తుల యొక్క సారాన్ని అక్కడ చెప్పడం జరిగింది. ఇలా మనం అర్థం చేసుకుంటే అసలు అక్షరుణ్ణి మనం పట్టుకోవాలి. అక్షరుని యొక్క ఉపాసన జరగాలి. అసలు అక్షరుడు మహానీయుడు. ఓం ఖం బ్రహ్మ ఓం ఖమ్మర. కృతం స్మర, చేసిన పొరపాట్లను దోషాలను తప్పులను స్మరించుకోవాలి. ఇవే స్మర. మనకున్న సామర్థ్యం ఏమిటి, శక్తి ఏమిటి, అనుభవం ఏమిటి, ఎంత బోధ, ఎంత అర్థం చేసు. ఓం సమాసాలకు సంబంధం ఉంది. జీవితం కూడా అలాగే ఉంటుంది. సంధ సమాసాలు ఉంటాయి. సమాసం అంటే సంక్షిప్తం కావడం. 2 శబ్దాలు కలిసి ఒక శబ్దంగా మారిపోతాయి. ఆ శబ్దం యొక్క అర్థం వేరే ఉంటుంది. ఉదాహరణకు ముక్కంటి. ముక్కంటే 3 కన్నులు. 3 కన్నుల అర్థం ఏంటి? 3 కన్నులు గలవాడు ఎవరు? శివుడు అని అర్థం వస్తుంది. ఆ శబ్దాలు కలిసినప్పుడు అర్థం వేరు. ఈ సంధులు, సమాసాలు, వర్ణాలు, అక్షరాలు ఇవే వీటికి ఈ ప్రపంచానికి ఉన్న సంబంధం. ఆ విషయాలనే ఉపనిషత్తుల్లో ప్రాతిశ వ్యాకరణం అంటే కేవలం భాషకే ఉంటుంది అనుకుంటాం. వ్యాకరణం జీవనానికి కూడా ఆదరణం ఉంటుంది. కూడా కరణం ఉంటుంది. కరణం అంటే సాధనం. జీవితంలో కూడా వ్యాకరణం ఉంది. భాషలో వ్యాకరణం ఉంది. అందుకే పరంపర పరమాత్మతో కోరుకునే ఒకటే, హే పరంపర పరమాత్మ, నిన్ను అన్నిటికీ పరాకాష్ఠ నీవే ప్రభు. చరమశివ నీవే. అసలు చివరి సరిహద్దు నీవే ప్రభు. నీవే హదు, అదే చివరి హదు. హే పరంపిత పరమాత్మ, నిన్న పోయి ఎన్నో తప్పులు చేస్తున్నాం తండ్రి. ఎందుకంటే మాకు కాదో తెలియక ఎవరు ఏది చెబుతుంది అదే ప్రమాణం అనుకుని ఆచరించే ప్రయత్నం చేస్తున్నాం అమాయకంగా. ఏ పరంపిత పరమాత్మ, మా అమాయకత్వాన్ని దూరం చేయ తండ్రి. దూరం చేయడానికి అన్ని ఇచ్చినావు, దూరం చేయడానికి చూస్తున్నావు, లోపల నుంచి ప్రేరణ ఇస్తున్నావు.
అన్ని ఇచ్చినావు, అన్ని సౌకర్యాన్ని ఆస్వాదించడం లేదండి. ఆ వివేచన కొరకు వేదాలను ఇచ్చినావు. ఆ వేదాల రూపమైనటువంటి ఈ జగత్తును, ఈ బ్రహ్మాండ సూర్యుడిని, చంద్రుని, ఈ గ్రహ నక్షత్రాలను ఇచ్చినావు. ఈ వైవిధ్యం, ఈ వృక్షాలు, పక్షులు, ఈ ప్రాణులన్నీ ఇచ్చినావు. వేదాలు నిక్షితం చేసి ఇచ్చినావు ప్రభు. అన్ని ఉన్నాయి, కానీ నాకే అర్థం కావడం లేదు తండ్రి. మనం ఒక అద్భుతమైన శక్తిని ఇచ్చిన ప్రభు. ఈ కంటి శక్తి వేరు, ఈ కర్ణం యొక్క చెవి యొక్క శక్తి వేరు, ఈ ముక్కుకు సంబంధించిన, నాకు సంబంధించినటువంటి, చేతుకు సంబంధించిన, కాళ్ళకు సంబంధించినటువంటి, ఈ హృదయం, ఊపిరితిత్తులు, ఈ ఎంతెంతో విలువైనటువంటి అమూల్యమైనటువంటి ఇక నీ ఉపాసనతో, నీ ఆరాధనలో ఇదంతా కూడా అర్థమవుతుంది. ఇక నీవే గతి, నీవే సద్గతి, నీవే పరమగతి, అసలు గతి నీవే ప్రభు. అన్ని సంగతులకు గతి నీవే, పరమగతి నీవే. హే పరంధామ, హే పరంపిత పరమాత్మ. ఈ భాష ద్వారా మా భావాలను వ్యక్తం చేస్తున్నా. ఏ భాష ద్వారా వ్యక్తం చేసినా నీకు అర్థమవుతుంది తండ్రి. ఎందుకంటే నీవు మా ఆత్మ యొక్క ఘోషను అర్థం చేసుకుంటావు. మా ఆత్మ యొక్క మా మొరను వినవు తండ్రి. ఏ సర్వాధార, సర్వేశ్వర, సర్వవ్యాపక ప్రభు, ఏ సర్వశక్తిమాన ప్రభు, అన్ని భాషలు, అన్ని భావాలు నీకు తెలుసు. అన్ని విన్నావు, అన్ని చూస్తావు. అన్నింటినీ నడిపిస్తావు. ఎంతో బరువైన ఘోరాలను, గ్రహాలను, నక్షత్రాలను నడిపిస్తావు, తిప్పుతున్నావు, భ్రమణం చేస్తావు. నీకు భయపడే సూర్యుడు, చంద్రుడు సరిగ్గా వ్యవహారం చేస్తారు. భయపడి సాగుతాయి ప్రభు. కానీ మాకు భయం లేకుండా పోయింది, మానవకు భయం లేకుండా పోయింది. ఎందుకంటే అంగీకరించడం లేదు. నీ సత్తా, అస్తిత్వాన్ని మర్చిపోయినా ప్రభు. నువ్వు ఉన్నావు, నేను మర్చిపోయినావు. ఎన్నో పాటించడం లేదు, ఆహార నియమాలు పాటించడం లేదు, వ్యవహార నియమాలు పాటించడం లేదు. ఆ నియమాలతో కూడా తెలియదు ప్రభు. వారు వీరేమనుకుంటారు అని భయపడింది. తెలిసినా పాటించడం లేదు కొంచెం. కొన్ని నియమాలు తెలుసు, కొన్ని తెలియదు. కొన్ని కొంతవరకే తెలుసు, కొంతవరకే అర్థమైనాయి. ఈ వర్ణాలైనా, ఈ భాష అయినా, ఏ అక్షరానికి, ఏ పదానికి, ఏ శబ్దానికి ఏ అర్థం గూఢార్థమైన వ్యవహారిక అర్థం ఏమిటో
అర్థం కాకుండా నేను ప్రయోగం చేస్తున్నాను. ఇక ఈ మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు నా భాష వారికి అర్థం కావడం లేదు. ఆ భాష ద్వారా తెలిసే భావాలు కూడా వారికి వ్యక్తం కావడం లేదు. ఇతరుల భాష నాకు అర్థం కావడం లేదు. వారి భావాల యొక్క రహస్యాన్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ప్రభు, ఇంకా నీవే కావాలి, నీవే కావాలి. నువ్వు వచ్చినావు, నువ్వు ఉన్నావు, అంతటా ఉన్నావు, నాలో ఉన్నావు, నా బయట కుడి ఎడమ అంతటా ఉన్నావు తండ్రి. చుట్టూ ఉన్నావు, చూస్తూనే ఉన్నావు. చిత్రగుప్తులాగా, నిజానికి చిత్రగుప్తుడు నీవే. గుప్తంగా ఉండి చిత్రమైనటువంటి వ్యవహారం చేసే నీవే చిత్రగుప్తుడు. అన్ని ధర్మాన్ని నిలబెట్టేది, ధర్మాన్ని రాజింపజేసి రంజింపజేసి నీవే. ధర్మరక్షణ చేస్తున్న నీవే ప్రభు. నాకు ధర్మం అంటే ఏమిటో, అధర్మం అంటే ఏమిటో తెలియదు. ఏది న్యాయం, ఏది అసత్యం. అది ఏది విద్యో ఏది కాదో తెలియదు. సుఖమే ఎంతో అమాయకత్వం ఉంది తండ్రి. లోపల అహంకారం కూడా ఉంది. నాకు తెలుసు అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను, నేను సరిగ్గా ఉన్నాను అనుకుంటున్నాను, నేనే శుద్ధం అని అనిపిస్తుంది. కానీ అర్థం చేసుకుంటే నాలో చాలా మలినాలు ఉన్నాయి, ఎన్నో అశుద్ధాలు ఉన్నాయి, అవిద్య ఉంది, విరుద్ధమైన జ్ఞానం ఉంది, విపరీత జ్ఞానం, భ్రాంతి భ్రమలు ఉన్నాయి ప్రభు. ఈ భ్రాంతి భ్రమలతో నీవు అర్థం కావు. ఏ పరంపిత పరమాత్మ. అందుకే ఈ అక్షర విజ్ఞానంతో, ఈ అక్షర విన్యాసంతో నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నీవే అఖిల బ్రహ్మాండం అర్థం కావాలంటే ఈ పిండం అర్థం కావాలి. ఈ పిండం అర్థం కావాలంటే ఈ అండం అర్థం కావాలి. అండపిండ బ్రహ్మాండ నాయక నీవే నా అండా దండ ప్రభు. నీవే నా రక్షణ. నీ రక్షణ లేకుండా నేను ఉండగాను ప్రభు. నువ్వు ఉంటే చాలు. నా మొర నీ వింటే చాలు. నా మొర వింటే ఉన్నావు, నాలో ఉంటే ఉన్నావు. నా మొర వింటున్నా అనే విషయం నాకు తెలియడం లేదు ప్రభు. ఎందుకంటే ఏ భాషలో మాట్లాడి నీకు అర్థమైపోయింది. ఇప్పుడు నువ్వు వింటావు. నీకు చెవులు లేవు, నేత్రములు లేవు, కాళ్ళు లేవు, కళ్ళు లేవు, ఏ శరీరం లేవు. నువ్వు నిరాకారం. సపరేగా చుక్రం అకాయం అవరణం అస్నావిరం శుద్ధం అపాపవిద్ధం కవీహి మనీషి పరిభు సంధి అంతా నీవే కవి, నీవే మనీషి, అంతా ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే ప్రాథమిక పాఠశాలకు వెళ్ళిన విద్యార్థిలాగా ఒకటొకటి అర్థం చేసుకుంటున్నాను ప్రభు. ఇక పునాది వేసుకుంటున్నాను. దృఢమైన గట్టి పునాది కావాలి, స్థిరమైన పునాది కావాలి. ఈ పునాది పైన భవనాలు నిర్మించాలి, జీవన భవనాలు. ఆ భవన రక్షణ విధానం కావాలి. నుంచి భయాల నుంచి కాపాడే భవనం కావాలి. అటువంటి జీవనం కావాలి. సమస్యలు లేకుండా, ఏ కష్టాలు లేకుండా ఉండాలి నా జీవన భవనం.
సురక్షితమైన భవనం కావాలి. దాని కొరకే ఈ మంథనం, ఈ చిందనం, ఈ ఆలోచన. సరిగ్గా ఆలోచించాలి, సరైన నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయించడానికి బుద్ధినిచ్చినవు ప్రభు, సంకల్పాలు వికల్పాలు చేయడానికి మనసునిచ్చినావు, సంస్కారాలను విచారాలకు ఆధారమైనటువంటి చిత్తాన్ని ఇచ్చినావు. అహంకారాన్ని మాత్రం బాగా ఉపయోగించుకుంటున్నాను ప్రభు. నాకు ఎన్నో శక్తులు ఉన్నాయి, భౌతిక శక్తులు, చిత్తశక్తి ఉంది, మానసిక బయట శక్తులు కూడా ఉన్నాయి. దేన్ని సరిగా వాడుకోవడం లేదు, కానీ అహంకారాన్ని వాడుకుంటున్నాను ప్రభు. అది కూడా దురహంకారాన్ని వాడుకుంటున్నాను, దురభిమానాన్ని వాడుకుంటున్నాను ప్రభు. మిథ్యా అహంకారం, లేని దాన్ని ఇంద్రం, నేనే గొప్ప అనుకుంటున్నాను. లేని గొప్పతనాన్ని ఆపాదించుకొని నేనే గొప్ప, నేనే నేనే మహాత్ముని అనుకుంటున్నాను, నేనే విద్వాంసుని అనుకుంటున్నాను, నేనే భక్తుని, నేనే యోగిని అనుకుంటున్నాను, నేనే పండితుని అనుకుంటున్నాను. హం పండితమన్యమాన గంధ్రమ్యమాన అంధేనేవ నియమన యథాంధ, అంధేనేవ నియమాన యథాంధ. అంధుని వెనుక అందులో ప్రయాణం చేసినట్టుగా ఉంటుంది. అందరూ గురుడివారే, ఒక గురుడివాని వెనుక మిగతా గురుడివారు ప్రయాణం చేసినట్టుగా ఉంటుంది. అవిద్యామంతరైన వర్తమాన, అవిద్యలో మునిగి ఉన్నటువంటి నేను నాకు నిన్ను పండితుని అనుకుంటున్నాను. అహం పండితమన్యమాన, నేనే పండితుని భావిస్తున్నాను ప్రభు. ఇది తెలిసి తెలియని అమాయకత్వం. నాలో అమాయకత్వం ఉంది. అమాయకత్వం అంటేనే సరిగా తెలియకపోవడం. దానికి కారణం నాలో ఉన్నటువంటి ఈ రజోగుణం, తమోగుణం కారణం. నేను తీసుకున్న ఆహారం కారణం, నా వ్యవహారం కారణం, ఈ వాతావరణం కారణం. కాబట్టి నా ఆహారాన్ని, ఈ శరీరాన్ని, వీటిని ఎలా మార్చుకోవాలో, ఎలా పరివర్తన చేసుకోవాలో అన్నీ కూడా పరంపిత పరమాత్మ, ఋషులు, మహర్షులు వారి యొక్క శోధనలో, పరిశోధనలో, ఆచరణలో ఎన్నో సమస్యలకు, కష్టాలకు, బాధలకు సమాధానాలను, పరిష్కారాలను వెతికి ఆచరించి, ఆలోచించి ఉత్కర్షమైనటువంటి ఆ నిష్కర్షను, ఆ సారాన్ని తీసి చెప్పడం జరిగింది. ఆ శాస్త్రాలు అధ్యయనం చేస్తున్నాము, దర్శనాలు అధ్యయనం చేస్తున్నాం ప్రభు. దర్శనాల మార్గదర్శనంలో సాధన చేస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చినాము నిన్ను తెలుసుకోవడానికి. అక్షర నేను తెలుసుకోవడానికి అక్షరాలతో ప్రయత్నం చేస్తున్నాము. క్షరమురాని శాశ్వతమైన అంజలి కావాలి. శాశ్వతమైన అంజలి, హృదయాంజలి. హృదయాంజలి మాత్రమే కాదు, ఆత్మాంజలితో నిన్ను ఆరాధిస్తాము తండ్రి. ఆత్మ సమర్పణతో నిన్ను ఆరాధిస్తాము, నిన్ను ఉపాసిస్తాము ప్రభు. ఎందుకంటే నీ గుణాలు రావాలి, నీ గుణాలు కావాలి, మాలో నిండాలి. ఓం తేజోసి తేజోమయ ధేహి, ఓం వీర్యమసి వీర్యం మై ధేహి, ఓం బలమసి బలం మై ధేహి, ఓం ఓజోసి ఓజో మై ధేహి, ఓం మన్యురసి మన్యు మై ధేహి, ఓం సహోసి సహో మై ధేహి, మయి ధేహి మయి ధేహి. నాలో స్థిరం కావాలి, నాలో స్థిరం కావాలి. నీ గుణాలు నాలో నిండాలి, స్థిరం కావాలి. మరి దూరం కాకూడదు ప్రభు.
అక్షరంగా ఉండాలి, క్షరం కాకుండా ఉండాలి ప్రభు. సుగుణాలు, ఈ సుసంస్కారాలు, సువిచారాలు అన్నీ కూడా స్థిరం కావాలి, క్షరము కాకుండా ఉండాలి. అక్షరమైన సుగుణాలు కావాలి, అక్షరమైనటువంటి సువిచారాలు కావాలి. వ్యసనాలు, సువ్యసనాలు కావాలి ప్రభు. దుర్వ్యసనాలు దూరంగా ఉండాలి ప్రభు. ఇదే మా ఆకాంక్ష, ఇదే అభిలాష, ఇదే యాచన, ఇదే ప్రార్థన. అందుకే ఈ అక్షరాల ప్రయోగం, అక్షరాల వినియోగం, ఈ స్వరాలు, అక్షరాలు, ఈ వర్ణాలు, ఈ సంధులు, ఈ సమాసాలు, ఈ నియమాలు జీవనానికి, వ్యాకరణానికి సంబంధం. ఋషుల యొక్క ప్రయోగ ఫలితం, ఋషుల యొక్క అద్భుతమైనటువంటి ఈ సమన్వయం, ఈ వినియోగం, ఈ అన్వయం, అద్భుతమైన అన్వయం, సమన్వయం. ఇది అర్థం కాక అది వేరు, ఇది వేరు, అది ఎక్కడ, ఇది ఇక్కడే అనుకున్నాం ప్రభు. ఆలోచిస్తే అన్ని విద్యలు నీ కొరకే. ఏ కోణం నుండి ప్రయత్నం చేసినా కానీ ఆ శిఖరాన్ని ఆగిన చోట ఉండకుండా ఇంకా పతనమే ప్రమాదం తండ్రి. పతనం కావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా నాతో కాదు చేతులు తీసి ఆగిపోతున్నాము, ఆగిపోయి కింద పడిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రభు. ఏ పరిమిత పరమాత్మ మమ్మల్ని ధరిచి నీ ప్రభు, నీ చేయుత కావాలి, నీ చేయి ఒక ఊతం కావాలి, నీ చేయి ఒక ఆధారం కావాలి, నీ రక్షణ కావాలి. హే సర్వరక్షక, సదారక్షక, నీ రక్షణలో ఉండాలి. ఎందుకంటే అది సురక్షితం, సుభద్రం. అంటే ఆ అమరస్థానం, అదే అమృతం. మృత్యోర్ముక్ష్యమామృతాత్, బంధనాత్ మృత్యోహో ముక్ష్యమామృతాత్. నీ ఛాయ కావాలి, నీ శరణ కావాలి. అందుకే అక్షరములతో, వర్ణములతో ఈ జీవితాన్ని అర్థం చేసుకొని నేను ఆత్మను, కేవలం జీవాత్మను. నేను ఆత్మకు పరమాత్మ మధ్య కూడా సంధి ఉంది. ఇది అన్వయం కావాలి, సమన్వయం కావాలి. అప్పుడే నీ రక్షణలో నేను ఉంటాను. నీ యొక్క ప్రభావం నా పైన ఉంది. ఇంతవరకు దూరంగా వెళ్ళిపోయినాను. అందుకే ఇప్పుడు అభిముఖంగా వస్తున్నాను. నీవైపై చూస్తున్నాను, నిన్ను చేరుకోవాలని కూడా క్షరము, అన్ని క్షరములే, అన్ని అనిత్యములే, అన్ని శిశిరములే, అన్ని జీర్ణం శీర్ణం అయ్యేవి, శిథిలమైపోయేవి, నశించిపోయేవి. నీవు మాత్రమే అక్షర రక్షకుడివి, సదా రక్షకుడివి, సర్వరక్షకుడివి.
అన్ని కూడా అక్షయం కావాలి, అక్షరం కావాలి. అక్షరముల కొరకే ప్రయత్నం చేస్తున్నాను. నాలో ఉన్న విద్య, బుద్ధి, శిక్షించకూడదు. ప్రశ్నించకూడదు. అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యం ఉండాలి, అందరూ కూడా నేను చేరుకోవాలి, అందరూ సుఖం ఉండాలి, అందరూ ధైర్యం ఉండాలి, ఉల్లాసం ఉత్సాహం ఉండాలి, అందరూ సురక్షంగా ఉండాలి, బాధ లేకుండా దుఃఖం లేకుండా ఉండాలి. అందరికి అత్యంత దుఃఖం నివృత్తి కావడం, అత్యంత దుఃఖ నివృత్తి కూడా ప్రయత్నం చేస్తున్నాను. ఏమాత్రం కూడా దుఃఖాలు లేకుండా, క్లేశ లేకుండా అసలు సందేహ నివృత్తి కావాలి ప్రభు. సందేహాల నివృత్తి అయినప్పుడే భ్రమలు పోతాయి, ఈ భ్రాంతులు పోతాయి. మనకి ఇక ఏ సంకోచం చేయము, సందేహ నివృత్తి కొరకే ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు నేను బాగున్నాను, నేను సరిగా ఉన్నాను, నా కొరకు నేను ప్రయత్నం చేయలేదు ప్రభు. నాలో ఉన్న అవివేకం పోవాలి, నాకు వివేకం రావాలి. ఆ వివేకమే కదా కావాల్సింది. మోక్షానికి అసలు సాధన, ప్రధాన సాధనం వివేకమే కావాలి ప్రభు. అదే కదా తత్వజ్ఞానం. తత్వజ్ఞానం వలననే నిశ్రేయము, మోక్షం లభిస్తుంది. యథార్థ జ్ఞానం ఉన్నది అర్థం కాదు. అగ్ని ఏమిటో, అగ్ని గుణాలు ఏమిటో, నీరేమిటో, నీ గుణాలు ఏమిటో సరిగ్గా అర్థం కాదు. అలాగే అక్షరాల గురించి కూడా అర్థం కావాలి. ఆ అంటే ఏమిటో, ఈ అంటే ఏమిటో, ఊ అంటే ఏమిటో, దాని మూలం ఏమిటో, దాని అర్థం ఏమిటో అర్థం కావాలి మాకు. అప్పుడు అక్షరాల ప్రయోగం చేయగలుగుతాం. అక్షరమే అర్థం కానప్పుడు ఈ పదాలు ఎలా అర్థమవుతాయి? ఇటుకలే అర్థం కాలేదు, గోడ ఎలా అర్థమవుతుంది? ఏ ఇటుకను ఎలా పేర్చాలో తెలియదు. అనుభవం కావాలి, సరైన మేస్త్రి రావాలి. ఏ పరంపిత పరమాత్మ, మా ఋషులే మా మేస్త్రీలు. ఆ మేస్త్రి చెప్పినట్టుగా గోడ నిర్మాణం చేస్తాం. ఈ జీవన భవనానికి గట్టి గోడలు వేసుకుంటాం, గట్టి పునాదులు వేసుకుంటాం. ఆ పునాది అసలు ఆ భవనం నిజానికి దర్శనంలో సురక్షితమవుతుంది. ఈ విషయాలను ఋషుల మహర్షులు ఎప్పుడో హెచ్చరించినారు, ఎప్పుడో మాకు అందించినారు. కానీ అర్థం కాక అది పాతకాలం, ఇది ఋషుల కాలం కాదని నిర్లక్ష్యంతో మేము పాటించలేదు ప్రభు. ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఋషుల యొక్క ఆ మార్గదర్శనం. ఋషి మహర్షుల యొక్క సలహాలను పాటిస్తూ ఆ ఋషి మహర్షి కూడా గ్రంథాలు అధ్యయనం చేస్తూ ఇప్పుడే ప్రయత్నం చేస్తుంది, పురుషార్థం చేస్తున్నాం. తప్పకుండా ఈ పురుషార్థం ఆలస్యం. మీ వైపు నుంచి ఆలస్యం లేదు.
నిరంతరం చేస్తూనే ఉన్నావు ప్రభు. ఇక నిన్ను చేరుకోవడమే, నిన్ను కలుసుకోవడమే ప్రభు. కలుసుకోవడానికి సిద్ధం ఉన్నావు. ఇక మారే ఆలస్యం ప్రభు. ఇక మేమే మారాలి, మేమే మారాలి. ముందుగా నేను మారాలి, నేనే ఆస్వాది పరమాత్మ ఇక నీ అనుగ్రహంతో, నీ సహకారంతో, నీ సహాయంతో, మార్గదర్శనంలో, దర్శన మార్గంలో ఈ శబ్ద విజయాన్ని అర్థం చేసుకొని, శబ్ద విజ్ఞానాన్ని సరిగా ఆకలింపు చేసుకొని, ఇక ఈ వర్ణాలతో, అక్షరాలతో ముఖ్యంగా పాణిని మహర్షికి, పతంజలి మహర్షికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఓం శం శాంతి పాఠం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం జౌ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతిరాపశాంతిరోషధయ శాంతి వనస్పతయ శాంతిర్విశ్వే विश्वे దేవా देवा శాంతి शान्तिः శాంతి సర్వం బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. నమస్తే గురూజీ, ధన్యవాదములు. ఓం ప్రణామం.